నమస్కారం. ఐవ్యూ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు. 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం. ఇసుక ధరలపై నియంత్రణకు చర్యలకు సూచన. ప్రజాసేవల్లో పారదర్శకత పెంచాలన్న సీఎం. ఎంఐఎం భయంతో అధికారులు పనిచేయడం లేదన్న రాజాసింగ్. జీహెచ్ఎంసీ పోలీసులు ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపణ. ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న. చట్ట పరిరక్షణలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని డిమాండ్. రాధాకృష్ణపై ఘాటు విమర్శలు చేసిన నాగార్జున యాదవ్. మహిళలపై వ్యాఖ్యలను ఖండించిన నేత. చంద్రబాబు మద్దతు దారుణమని ఆరోపణ. రాజకీయాల్లో బాధ్యత అవసరమని సూచన. చొరబాటుదారులపై కఠిన చర్యలుంటాయని అమిత్ షా హెచ్చరిక. అసోంలో బీజేపీకి ఓటు వేయాలని పిలుపు. చొరబాటుదారులు యువత ఉపాధి దోచుకుంటున్నారని ఆరోపణ. భారత్ ధర్మశాల కాదని స్పష్టం. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ బస్టు. 5గురు అరెస్ట్. 64 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం. పలు ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలను పక్కా ప్రణాళికతో అమలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాదిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుకపై అధిక ధరలు వసూలు చేయకుండా కట్టడి చేయాలని హెచ్చరించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎంఐఎం నేతలకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ, హైదరా అధికారులు, పోలీసులు ఎంఐఎం నేతల దౌర్జన్యాలకు ఎదురుదెబ్బ ఇవ్వలేకపోతున్నారన్నారు. హైదరాబాద్ సిపి ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. నగరంలోని ఫుట్పాత్లను ఆక్రమించి షాపులు పెట్టించి కిరాయిలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి తన నియోజకవర్గంలో కూడా ఉందన్నారు. ఇలాంటి ఆక్రమణలను ప్రోత్సహించాలా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఒక ఎక్స్ కార్పొరేటర్ పైన, అదేవిధంగా ఒక ఫాల్తూ ఎమ్మెల్సీ పైన కూడా ఒక కేసు కూడా చేసినారు. ఎందుకంటే పోలీస్ పైన వాళ్ళు దాడి చేసినారు. దాని తర్వాత మన హైదరాబాద్ కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరైనా పోలీస్ వాళ్ళతోని ఈ విధంగా బిహేవియర్ చేస్తే వాళ్ళపైన 100% యాక్షన్ ఉంటుందని కమిషనర్ గారు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన పోలీస్ కమిషనర్ గారిది ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఏదైనా ప్రభావం పడిందా ఎంఐఎం పైన? ఏం పడలేదు. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ బాజప్తా నిలబడి అదే హెరిటేజ్ ప్రాపర్టీ క్లాక్ టవర్ సరౌండింగ్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్ ని తీసేసిన మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు మళ్ళీ అదే నిలబడి బాజప్తా కూర్చొని మళ్ళీ అదే ఎంక్రోచ్మెంట్ చేపించిండు. ఆయన ఏమంటుండు, నాకు చూసి 20-30 మంది పోలీసు వాళ్ళు చూసి ఉరికిపోయినారు. ఆ విధంగా ఆయన కామెంట్ కూడా చేసిండు. అదేవిధంగా చాలా వరకు ముర్గి చౌక్ చౌరస్తా కాకుండా, క్లాక్ టవర్ కాకుండా హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క ఫుట్పాత్ ని కబ్జా చేపించిన ఇదే ఎంఐఎంఓలు. ఫస్ట్ అయితే ఈ ఫుట్పాత్ ని వాళ్ళు కబ్జా చేపిస్తారు. దాని తర్వాత కిరాయా కూడా వీళ్ళే వసూలు చేసుకుంటారు. వీళ్ళు కార్పొరేట్ కిరాయా వసూలు చేసుకుంటారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడితే ఎవరైనా ఖండిస్తారని వైఎస్ఆర్సీపీ నేత యనమల నాగార్జున యాదవ్ అన్నారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. రాధాకృష్ణ రాసిన మాటలైనా రాయించింది చంద్రబాబేనని అనిపిస్తోందన్నారు. నిరసనకు వెళ్లినప్పుడు ఆయన దాక్కోవడం విచిత్రమన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అసహనం పెంచుతాయన్నారు. నడుపుతున్నటువంటి పేపర్ చూసినా, రాధాకృష్ణ నడుపుతున్నటువంటి పేపర్ చూసినా కూడా మనకు తెలుస్తుంది. మొన్న ఈ మధ్యన
కొత్త పలుకు పేరుతో బ్రోకర్ రాధాకృష్ణ ఒక చెత్త మాటలు, బురద మాటలు, వికృతమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఏమంటాడు? మర్యాద, సంస్కారం, సభ్యత, ఇంగిత జ్ఞానం ఇది ఎవరో చెబితే రావు రాధాకృష్ణ. మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు పశువు కాదని నీకు నువ్వు నిరూపించుకోవాలంటే, బురదలో తిరిగేటువంటి పందికి రాధాకృష్ణకి తేడా లేదని తెలుసుకోవాలనుకుంటే, వావి వరసలు లేని కుక్క రాధాకృష్ణ ఒకటే కాదని అనుకోవాలంటే కొన్ని మర్యాదలు మనం పాటించాలి. అటువంటి మర్యాదలేవి పాటించకుండా వావి వరసలు లేనటువంటి కుక్కలాగా, బురదలో బొరిలే పందిలాగా నేను మాట్లాడతాను అని బరి తెగించి, అంటే ఇడిచేసిన వాళ్ళకి వీధికే పెద్ద అనేటువంటి చందానా నువ్వు ఇటువంటి వాక్యాలు మాట్లాడావు. అయినా రాధాకృష్ణ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చెబితే నువ్వు చేసేటువంటి ప్రతి తార్చుడు పనులకి మాకు ఆపాదిస్తే అట్లా, జనాలకు ఆపాదిస్తే అట్లా? బహుశా చంద్రబాబు నాయుడు గారు మీకు చెబుతారేమో, ఆయన చెబితే మీరు అటువంటి వికృతమైనటువంటి పనులు మీరు మీ అమరావతి విషయంపై నిజాలు చెప్పిన వారిపై కూటమి నాయకులు ఎల్లో మీడియా దాడులు చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేత పుత్తా శివశంకర్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏబిఎన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తీరు మార్చుకోకపోతే మరింత గట్టిగా స్పందిస్తామని హెచ్చరించారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని గుర్తు చేశారు. శ్రీధర్ గారు అనుకుంటా, మాడబూసి శ్రీధర్ గారు, ఆయన ఒక చక్కని విశ్లేషణ చేస్తే ఒక విశ్లేషకుడిగా దానికి ఎల్లో మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేస్తున్నాయి, ఎందుకింత దాడి, ఎందుకింత భయము? రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే కదా ప్రభుత్వంలోకి మీకు ఓటేసింది. జగన్ గారు చెప్పినటువంటి ప్రపోజల్ మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ప్రజలను కన్విన్స్ చేసుకోండి. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలని, నాయకులని నీచమైనటువంటి కామెంట్ చేసే అధికారం నీకెవరిచ్చారయ్యా? ఇది చంద్రబాబు చేసేటువంటి కుట్రలు కానీ తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఈ కుట్రలను పన్నాగాలను భరిస్తూ ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మాభిమానం లేని పార్టీ కాదు. పద్ధతుల్లోనే గట్టిగా రెస్పాండ్ అవుతాం, వదిలిపెట్టాం. మీ బుద్ధి మార్చుకోకపోతే మరింతగా కూడా గట్టిగా స్పందించాల్సింది వస్తుంది. ఇవాళ కూడా అందులో భాగంగానే హైదరాబాద్లో ఆ యొక్క నీచమైనటువంటి కార్యాలయం ముందు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు మా వాళ్ళు శాంతియుతంగా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే దాన్ని తండ్రి కొడుకులు ఉప ముఖ్యమంత్రి కీ కట్టుకొని వచ్చి గిలగిలగిలగిలగిలా కొట్టుకుంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసుకుంటూ అయ్యో ఏదో జరిగిపోతుంది, ఇది వ్యాఖ్యానమే కదా అని ఒకరు, ఇది సందేశమే కదా అని ఒకరు, ఇది జర్నలిజం కదా అని ఒకరు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యల గురించి ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు కదా, ఇదే సాక్షి ఛానల్కి సంబంధం లేకపోయినా ఒక వ్యక్తి చర్చలో కూర్చొని ఏదో మాటలు మాట్లాడితే మహిళల ఆత్మాభిమానమని ఆంధ్రప్రదేశ్లోని సాక్షి కార్యాలయాలను ముట్టడించి దాడులు చేసి తగలబెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడాను ఓని పోలీసులు దగ్గరని పంపించారే. ఏంటంటే మహిళల ఆత్మాభిమానం అంట. ఈ రోజు మహిళలను భార్యలు కాదు.
అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో రైతులు, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు. జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతుల పోరాటం చారిత్రాత్మకమన్నారు. పార్లమెంట్లో అమరావతి బిల్లుకు మద్దతు తెలపడం గర్వకారణమని పేర్కొన్నారు. రైతుల త్యాగం వృధా కాలేదన్నారు. అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అరసవిల్లిలో సోమవారం ఆశీర్వాదం కోసం అరసవిల్లి ప్రత్యేక పూజలు చేయించాం రైతులతో. వారు వచ్చినప్పుడు మేము చేసిన తర్వాత చట్టబద్ధమైన తర్వాత మళ్ళీ నేను అరసవిల్లి వెళ్ళి మా దంపతులు ఇద్దరం కూడా వెళ్ళి పూజలు చేసి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చివరికి అక్కడే వారు దర్శనాలు చేసుకొని అన్ని గుళ్ళు దర్శనాలు అయిన తర్వాత చివరికి అరసవిల్లిలో దర్శనం చేసుకొని వారు తిరిగి రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విజయం అమరావతి రైతులకి అంకితం అవుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, వారి విజనరీ, వారి ఆలోచనలు ఈ దేశ సంపద భవిష్యత్తులో అమరావతితో సాధ్యం అవుద్ది. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఒక సంకల్పంతో చేసిన ప్రయత్నానికి ఇది ఒక శుభపరిణామం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీము ఎంత కుట్రలబడినా 5 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు ఎన్ని చేసిన తర్వాత వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలు మాట్లాడుతున్నారు. ఈరోజు అలాంటి సందర్భంలో చట్టబద్ధమైంది. ఏ మహిళలైతే ఇక్కడ స్ఫూర్తితో వారు ఉద్యమం చేసి నడిపించారో అదే మహిళ ఈరోజు రాష్ట్రపతి గారు కూడా వారు ఆ స్థానంలో కూర్చొని దీనికి ఆమోద ముద్ర వేయడం అనేది కూడా ఇది దేవుడిచ్చిన వరం. ఇది ఒక మంచి శుభపరిణామం. ఇది దేవుడి స్క్రిప్ట్ అనుకోవాలి. ఏ రైతులైతే అవమానం చేశావో, ఏ రైతులైతే అవమానంగా మాట్లాడించారో ఆ రోజు మహిళల కోసం తప్పుగా మాట్లాడిన వ్యక్తులకి మీరు మంత్రులు ఇచ్చారు, సలహాదారులు ఇచ్చారు, ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. అదే మహిళల స్ఫూర్తితో ఈరోజు ఒక మన రాష్ట్రపతి గారు అదే మహిళ ఈరోజు తుది సంతకం కూడా పెట్టడం అనేది ఇది దేవుడి స్క్రిప్ట్. మీరే చెప్తారు కదా దేవుడి స్క్రిప్ట్ అని, కరెక్ట్గా జరిగింది. అందుకు ఈరోజు స్వయంగా మహిళా సోదరీమణుల్ని గౌరవించాలని ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు స్వాగతం పలికి మమ్మల్ని కూడా గౌరవించినందుకు మా ఉత్తరాంధ్ర ప్రజానీకం తరపున వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో ఇదే ఉద్యమాన్ని, ఎందుకంటే ఇది ఒకరోజుతో అయిపోయింది కాదు, ఇది తెలుగువాడు గర్వపడే విధంగా. ఎందుకంటే మాకు విదేశాల నుంచి దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు మెసేజ్లు వాట్సాప్లు పెడుతున్నారు. అది ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా నేను పార్లమెంట్లో ఇద్దరికి అవకాశం తెలుగుదేశం సభ్యులకు వస్తే మా పెంపసాని గారికి ఇక్కడ లోకల్ పార్లమెంట్ సభ్యుడు వారికి అవకాశం వస్తే తర్వాత నాకు రావడం ఉత్తరాంధ్ర సభ్యుడిగా ఓ రైతు బిడ్డగా ఈరోజు నాగల పెట్టి దున్నిన రైతుగా, ఈరోజు వ్యవసాయం చేసిన రైతుగా నేను పార్లమెంట్లో అమరావతి బిల్లుని సపోర్ట్ చేసే విధంగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అవకాశం ఇవ్వడం చాలా ఆనందం కలుగుతుంది. సగర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ రోజు అమరావతి రైతులకి వారు ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు మేము ఆదరించాం. ఆ రోజు అనుకోలేదు నేను యాక్చువల్గా పార్లమెంట్ సభ్యుడు అవుతానని, పార్లమెంట్లో అదే బిల్లుని అమరావతి బిల్లుని నేను మద్దతు తెలిపే తీర్మానంలో నేను పాల్గొంటానని. ఇది కూడా దేవుడి స్క్రిప్టే. అందుకు ఈరోజు దేవుడు అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గం పార్లమెంటు ప్రజానీకానికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమికి అందరికి కూడా ప్రత్యేకమైన మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మనం కూడా ఇక్కడ మన రాష్ట్రంలో కావాలి సంబరాలు, మన దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటామని మెసేజ్ ఇవ్వడం జరిగింది. రేపు 10వ తారీఖుని మహారాష్ట్రలో బాంబేలో మన తెలుగువారు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ కూడా సంబరాలు జరుగుతున్నాయి. రేపు 10వ తారీఖున అక్కడ భారీ ఎత్తున అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడే తర్వాత భువనేశ్వర్లో ఇతర మన రాష్ట్ర దేశంలో ఉన్న ప్రధాన క్యాపిటల్లో మన తెలుగువారు ఉన్న ప్రాంతంలో కూడా సంబరాలు చేస్తున్నారు. ఆ సంబరాలకు కూడా నేను అటెండ్ అవుతున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం. లక్నోలో కూడా జరుగుతుంది, అక్కడ కూడా వెళ్తున్నాం. ఈరోజు మన తెలుగువాడు ఎక్కడున్నా సరే, మన విదేశాల్లో మనం చూసాం, వాళ్ళ కేకులు కట్ చేసుకొని వాళ్ళ ఆనందం పరిస్థితి. అంటే అమరావతి రాజధాని ఉండాలని మన 5 కోట్ల ఆంధ్రలో కాదు, దేశ విదేశాలున్న ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వపడే విధంగా చట్టబద్ధమైంది. దీనికోసం పోరాటం చేసిన అమరావతి రైతులకి వారికి పాదాబంధనం చేసుకుంటూ ప్రతి రైతుకు కూడా, ఎందుకంటే ఈరోజు వాళ్ళ ప్రాణాలు పోయాయి, ఆస్తులు పోయాయి, అన్ని రకమైన ఇబ్బంది గురి చేశారు. ఎక్కడ కూడా తగ్గకుండా వారు చేశారు. నేను మొన్న పార్లమెంట్లో మాట్లాడినట్లుగా భూమికి రైతుకు ఉన్న బంధాన్ని కూడా నేను చెప్పాను. ఒక తల్లికి బిడ్డకి ఉన్న పేగు బంధం ఎలాంటిదో
అమరావతి రైతులే కాదు, భూమికి రైతుకు ఉన్న అనుబంధం కూడా నేను చెప్పగలిగాను. అలాంటి ఒక సెంటు భూమి అంటే కొన్ని సందర్భాల్లో గొడవలు వచ్చే సందర్భాలు మనం చూసాం. కానీ 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో వారికి ఉన్న అనుభవంతో ఈ రాజధాని తెలంగాణ డీజీపీ జితేందర్ ములుగు జిల్లాలో పర్యటిస్తూ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కర్రెగుట్ట ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. పామునూరులో కొత్తగా నిర్మించనున్న పోలీస్ అవుట్ పోస్టుకు శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతాల్లో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సౌండ్ పెట్టుకున్నట్లు తలకాయలు కట్ అవుతాయి. ఎవరా मीटिंग हो सर, तो कॉन्फ्रेंस इंटरनली हो सर. రమేష్ సార్ కొంచెం ముందుకు రండి సార్. మీరు వెనక్కి రండి, కొంచెం ముందుకు రండి సార్. మీరు జరపండి సార్. మీరు రమేష్ సార్ ఓకే. థ్యాంక్ యూ. ఇటు చూడండి, ఇటు చూడండి. కొత్తగా ఉంది, నాచారం డివిజన్ అభివృద్ధి నిధులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు ముదురుతోంది. బీఆర్ఎస్ నాయకులు తామే నిధులు తెచ్చామని చెప్తుండగా కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్తున్నారు. పరమేశ్వర్ రెడ్డి చొరవతో సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మీరు చేసిరంటారు కదా, మీరు చేసినవి కూడా చెప్పుకోండి, మేము వద్దంటలేము. మీరు ఏం చేసిరో మీరు చెప్పుకున్నదేమో. మేము ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న మా నాయకులతో ఒకటే మీ విన్నపం ఏం చేసినామంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రోటోకాల్ పద్ధతిలో మేము ఎప్పుడు కూడా మేము అడ్డుకోలే. ఎందుకంటే మీకు ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాకు ఫోన్ చేసి, అన్న మరి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం మీరు రారంటే, ఇంకో చూడన్నా ఆయన అధికారికంగా మనము ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రోటోకాల్ పంచాలి ఉంటుంది కాబట్టి, కానీ తొందరలో మాకు కూడా మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు మేము కూడా వస్తామని చెప్పి చేసినాం. ఇవాళ అధికారం అంతా అయిపోయినాక ఎవరు మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి వాళ్ళు చిన్న చిన్న విషయాలకి మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఇవాళ మేము ఎవరికి అభిషేకం చేస్తున్నాము? మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తే మీకేం బాధ? దానివల్ల మీకేం ఇబ్బంది అవుతుంది? మీకేం ఇబ్బంది అవుతుందని చెప్పి నీ సందర్భంగా అడుగుతున్నా. ఇవన్నీ పక్క పెడితే మేము రాబోయే రోజులలో కూడా ఇక్కడ ఉన్నది నాచారం డివిజన్ అభివృద్ధి కార్యక్రమం అనేది
అందరం పూర్తి బాధ్యతగా మాకు భుజాలపై చేసుకుంటూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరొక విషయం, నేను 2 విషయాల్లో మాట్లాడి క్లోజ్ చేస్తాను కాబట్టి, ఇవాళ పెద్దలు స్వర్గీయ శ్రీ బండారి రాజిరెడ్డి అన్న గారు ఉప్పల్ కారిడార్కి వారి యొక్క పేరు పెట్టడం జరిగింది. నిజంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ లో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చాలా అభినందించి మేము ఆనందపడ్డాం. ఎందుకంటే వాస్తవానికి డే 1 నుంచి కూడా అన్నగారు మన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు కాబట్టి మేము సంతోషించాం. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు ఫోన్ చేసి, మీ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి, అరే భయ్ మీ పార్టీ పేరు మనం మంచి పెడుతుంది, మీకు ఇబ్బంది అంటే, మాకేం ఇబ్బంది అన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పింది ఒకటే, సీనియర్లకు గౌరవించి పార్టీ పట్ల ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు నిజమైన న్యాయం జరగాలంటే, నిజమైన న్యాయం చేయాలంటే, మీకు నిదర్శనం ఇవాళ ఉప్పల్ కారిడార్కి రాజిరెడ్డి పేరు పెట్టడం అనేది నిజంగా మా ముఖ్యమంత్రి గారికి నిజంగా నేను అభినందిస్తూ వాళ్ళకి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రెండోది, ఇవాళ మాట్లాడుతురుగా, ఇవాళ మీరు అన్ని విషయాలుగా అన్ని నాచర ప్రజలు వింటురు, నాచర ప్రజలు అన్ని తెలుసు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు అనేది. ఇది ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, రేపు నాచారం డివిజన్లో అదేవిధంగా హెచ్ఎం డివిజన్లో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా కొబ్బరికాయ కూడా మేమే కొడతాము. ఈ 2 డివిజన్లలో కూడా ఖచ్చితంగా ఏ పనున్నా కూడా మేమందరం కూడా మా భుజాలపై చేసుకుని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన మా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మా అన్న పెద్దలు మన టీపీసీసీ స్టేట్ కన్వీనర్ వంటి హెచ్ఆర్ మునన్న గారు, అదేవిధంగా డీసీసీ స్పోక్ పర్సన్ గారు వాళ్ళ యొక్క అమూల్య సందేశాన్ని చెప్తున్నారు. అస్సాం ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ 3వ అధికారంలోకి వస్తే చొరబాటుదారులను దేశం నుంచి వెలివేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అస్సాం చొరబాటుదారులకు కేంద్రంగా మారిందని విమర్శించారు. వారు స్థానిక యువత ఉపాధిని, పేదల రేషన్ను దోచుకుంటున్నారన్నారు. ఏప్రిల్ 9న బీజేపీకి ఓటు వేసి చొరబాటుదారులను పారద్రోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్ ధర్మశాల కాదని దేశ భద్రతకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. 9 अप्रैल को कमल के निशान पर जब बटन दबाए तब इतने गुस्से के साथ दबाना है कि बटन तो हेलाकांडी में दबे मगर देश भर के घुसपैठियों को करंट लगे, ऐसे बटन दबाना है। भाइयों बहनों, कांग्रेस पार्टी ने सालों तक असम को घुसपैठ का मुख्य द्वार बनाया। असम के 9 जिले घुसपैठिया बहुल हो गए। मैं आज हेलाकांडी की इस पवित्र भूमि से कहकर जाता हूं, ये भारत की भूमि है, यहां कोई घुसपैठियों की जगह नहीं है। ये घुसपैठिया हमारे चाय बागान के श्रमिक की मजदूरी खाते। హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ ను పోలీసులు బస్ట్ చేశారు. హెచ్న్యూ, సనత్ నగర్, చిలకలగూడ, ఆదిబట్ల ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. 64.35 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 5 అనుమానితులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నగరంలో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆపరేషన్ తో డ్రగ్ మాఫియాపై మరో పెద్ద దెబ్బ పడింది. సబ్జెక్ట్ మేము ఈ రోజు సీజ్ చేశాము. ఈ అక్షయ్ పటేల్ అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇనీషియల్గా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశారు. సబ్సిక్వెంట్గా వాళ్ళు ఒక టైల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. బట్ ఈ బిజినెస్లో లాస్ అయ్యి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్తో తర్వాత పర్సనల్ మ్యాటర్తో వాళ్ళు స్లోలీ ఈ డ్రగ్ హ్యాబిట్స్లో అలవాటు అయ్యారు. ఈ అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్ కన్జంప్షన్ చేసి తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు లోకల్ సబ్ పెడ్లర్ అండ్ తర్వాత పెడ్లర్గా ఇక్కడ పని స్టార్ట్ చేశారు. వాళ్ళ రెగ్యులర్గా ఈ డిటిడిసి కురియర్, మిగతా కురియర్ నుంచి గోవా నుంచి ఇది మటీరియల్ పిలవడం అండ్ ఇక్కడ సబ్ పెడ్లర్కి అమ్మడం అది రెగ్యులర్గా స్టార్ట్ చేశారు. సో ఇది ఒకటి అక్షయ్ పటేల్ అండ్ తర్వాత ఇక్కడ అక్షయ్ పటేల్తో ఒక సబ్ పెడ్లర్ బాబురి ఆదిత్య వర్ధన్ ఇద్దరికి కూడా మేము ఈరోజు అరెస్ట్ చేశాము. ఈ 3 కేసులో చూస్తే ఈ మోడస్ ఆపరెండి సేమ్, అంటే ఇనిషియల్గా ఈ అందరు పెడ్లర్స్ సబ్ పెడ్లర్స్ ఇనిషియల్గా
ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్తో పర్సనల్ ప్రాబ్లంతో ఈ ఎడ్యుకేషన్ ఆపేసి ఇది డ్రగ్ కన్జ్యూమ్కి అలవాటయి తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆవుల సంరక్షణపై అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. దేవాలయానికి చెందిన ఆవులను సరైన విధంగా సంరక్షించాలని రైతులు భక్తులకు సూచించారు. అనుమతి లేకుండా తీసుకువెళ్లడం, దుర్వినియోగం చేయడం జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల సంపదను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఆవులు సమాజానికి ఉపయోగపడే విధంగా సంరక్షణ జరగాలని అధికారులు తెలిపారు. కోడెలను నిజ కోడెలను స్వామివారికి సమర్పించిపోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం. ఆరోగ్యంగా ఉండే విధంగా వాటికి సకాలంలో సమయానికి మేత వేసేటువంటి విధానం, కొంతమంది ఒకరిద్దరు అక్కడక్కడ తప్పుదారిలో పోతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించి అలాంటి వారిపైన ఫిర్యాదులు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక నియమాలను రూపొందించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు. 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం. ఇసుక ధరలపై నియంత్రణకు చర్యలకు సూచన. ప్రజాసేవల్లో పారదర్శకత పెంచాలన్న సీఎం. ఎంఐఎం భయంతో అధికారులు పనిచేయడం లేదన్న రాజాసింగ్. జీహెచ్ఎంసీ పోలీసులు ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపణ. ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న. చట్ట పరిరక్షణలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని డిమాండ్. రాధాకృష్ణపై ఘాటు విమర్శలు చేసిన నాగార్జున యాదవ్. మహిళలపై వ్యాఖ్యలను ఖండించిన నేత. చంద్రబాబు మద్దతు దారుణమని ఆరోపణ. రాజకీయాల్లో బాధ్యత అవసరమని సూచన. చొరబాటుదారులపై కఠిన చర్యలుంటాయని అమిత్ షా హెచ్చరిక. అసోంలో బీజేపీకి ఓటు వేయాలని పిలుపు. చొరబాటుదారులు యువత ఉపాధి దోచుకుంటున్నారని ఆరోపణ. భారత్ ధర్మశాల కాదని స్పష్టం. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ బస్టు. 5గురు అరెస్ట్. 64 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం. పలు ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.